అండి, ఏంటిది నా చేతిలో అనుకుంటున్నారా? క్యాన్ పట్టి అని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోస్లలో. ఫ్రాక్స్కి కింద గుబురుగా లేవడానికి ఇది వేస్తానని చెప్పాను కదా. సో అదే అన్నమాట ఇది. అయితే ఇది కుట్టిన ప్రతిసారి ఫోల్డింగ్ మొత్తం ఊడొచ్చేస్తుందండి. నేను కొంచెం కుడతానా మిగతా బెండ ఊడొచ్చేస్తుంది మొత్తం మడత. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి రబ్బర్ పెట్టుకోవడం, క్లాత్ పెట్టుకోవడం చేస్తాను. అది మనకు మామూలేండి. ఇది యూజ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ నేను ఫ్రాక్ ఒకటి ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. లేసినట్టుగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది స్టిచ్ చేయడం కూడా కొంతమంది కింద ఎలా స్టిచ్ చేయాలని కూడా అడుగుతున్నారు. మీకు ఆ వీడియో కూడా పెట్టాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మామూలుగా కింద మనకు కావాల్సిన మెజర్మెంట్ కంటే ఇది మనం ఎంతవరకు ఫోల్డింగ్ చేస్తామో అంతవరకు కొలత కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి ముందుగానే ఇది కుట్టాలనుకుంటే. స్టిచ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి, మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. అండ్ ఈ క్యాన్ పట్టితో పాటు ఈ విధంగా ఇలాంటి మోడల్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేయొచ్చు అండి. నేను ఈ ఫ్రాక్ అనేది ఆ క్యాన్ పట్టి ద్వారానే స్టిచ్ చేశాను. ఇలా గుబురుగా లేవడానికి నేను ఆ పట్టీనే యూజ్ చేశానండి. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. మీకు ఈ ఫ్రాక్ కి లోపల నేను ఏ విధంగా కుట్టానో కూడా చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను, మీకు జస్ట్ కొంచెం ఐడియా కోసం. కాస్ట్ కూడా చాలా మంది అడిగారండి. ఇది 40 మీటర్స్ 500 రూపీస్ పడ్డదండి నాకైతే.